అంటే నేను ఇంట్లోకి చేస్తున్నాను. నేను చేసేది మీకు నేను ఎలా చేస్తా అనేది వీడియో పెడుతున్నానండి. అయితే నేను మామూలుగా నార్మల్గా అయినా ఎలా అయినా నేను ఎప్పుడు చేసే పద్ధతి మీకు చూపిద్దామని చామదుంప ఇలా చేసినా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా ఉట్టిపప్పు అలాంటివి వండుకుంటే ఇంకా బాగుంటుంది. అయితే నేను ఇవాళ ఉట్టిపప్పు ఏం చేయట్లేదు, మామూలుగా పులుసు ఒకటే పెట్టేస్తున్నా. అయితే వెజ్ టైంలో కాబట్టి నేను ఓన్లీ చామదుంపలు ఒకటే వేస్తున్నా. లేదంటే మీరు కోడిగుడ్లు ఉడకపెట్టేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఓకేనా? నేను ఎలా చేస్తాను అనేది మా ఇంట్లో నేను చూపిస్తాను. ఓకేనా? చూసారా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నేను కట్ చేసుకోలేదండి, ఇలాగ రౌండ్గా అలాగే పెట్టుకున్న, పులుసులోకి ఇలా అయితేనే బాగుంటుందని. కరివేపాకు, చామదుంపలు పెట్టేసుకున్నాను. చింతపులుసు పిసికేసి రసం తీసి పిప్పి అందులోనే ఉంది, తీస్తాను తర్వాత. ఆయిల్, తాలింపులు, పచ్చి ధనియాల పొడి, ఉప్పు, కారము, పసుపు, కొంచెం బెల్లం ముక్క. అయితే మెంతిపిండి ఈరోజు లేదండి, నేను ఇంకా పట్టలేదు, అది అయిపోయింది. అయితే ఓకేనండి, ఇక మొత్తం ఇవి అన్నమాట మనకు కావాల్సింది. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఓకేనా? స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకోనండి, ఆయిల్ పోసేసుకుందాం. తాలింపు గింజ ఆవాలనేది వేసేసుకున్నానండి. కరివేపాకు వేసేసానండి. తర్వాత ఉల్లిపాయలు కూడా నేను ఒక 1/4 కేజీ అయితే తీసుకున్నానండి. ఈ 1/4 కేజీ ఉల్లిపాయలు మనకి పులుసులోకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకోసమని నేను ఉల్లిపాయలు ఎక్కువగానే తీసుకుంటా. ఓకేనా అండి? పులుసు చిక్కగా వస్తుంది. పులుసు అనేది మనకి అందులో ఏం లేకపోయినా కూడా పులుసు టేస్ట్ ఉంటుందండి. ఓకేనా? కొంచెం నేను ఉప్పు వేసుకుంటానండి. ఇప్పుడు చూసారా, ఉప్పు వేసుకున్నాను. వేసుకొని దీన్ని బాగా కొంచెం సగం వేగిన తర్వాత నేను ఈ దుంపలు కూడా వేసేస్తాను అండి. ఎందుకంటే దుంపలు కూడా ఆయిల్లో వేగితే ఆ జిగురు అనేది రాదనమాట. దుంపలు నూనెలో వేగినప్పుడు ఆ జిగురు లాగేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఉడకబెట్టి పొట్టు తీసి ఉంచుకున్నాం కదా, దానివల్ల ఏంటంటే జిగురు అనేది ఉంటుంది కదా, ఆ జిగురు అనేది రాదు. ఓకేనా? కొంచెం మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసారా, సగం వేగిపోయాయి. ఇప్పుడు మనం ఈ దుంపలు అనేవి వేసుకుందాం. దుంపలు అనేవి వేసుకుంటే ఏమవుతుందంటే ఆ జిగురు ఉండదన్నమాట.
మనకు గుడ్లు వేసుకోవాలన్నా చక్కగా వేపుకొని పక్కగా పెట్టుకొని వేసుకోవచ్చండి. ఈరోజు తినరు కాబట్టి పిల్లలు. మా చిన్నమ్మాయికి ఈ పులుసు అంటే చాలా ఇష్టం అండి. తను చాలా ఇష్టంగా ఉంటుంది దుంపల పులుసు అంటే. అందుకోసం చెప్పి తన కోసమని చేస్తున్నా. ఇవి వేగిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇవన్నీ చూసారు కదా, జిగురు అసలు ఎక్కడా లేదనమాట, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి అనేది వేస్తున్నా. పచ్చిమిర్చి డైరెక్ట్గా పులుసులో వేస్తే ఏమవుతుందంటే కొంచెం నూనెలో మగ్గాలి కదా, కొంచెం మనం ఉప్పు కారాలు వేసేలోపు ఈ పచ్చిమిర్చి కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఓకేనా, ఇలా చక్కగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన వాటికి ఇప్పుడు మనం పసుపు, కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇది పులుసు కదా. మిగతా సాల్ట్ అంటే ఇంకా పడుతుంది, నేను తర్వాత చూసి వేస్తా. ధనియాల పొడి అండి, పచ్చి ధనియాల పొడి మనకి ఇంట్లో పట్టుకున్నదేనండి. ఏదైనా ఇంట్లో పట్టుకొని వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనం ఇంట్లో పట్టుకొని వేసుకుంటే కూరలు కూడా టేస్ట్ ఉంటాయండి. ఓకేనండి. అయితే మెంతిపిండి లేదు, పర్లేదులేండి, అయినా సరే మనకి పులుసు అనేది టేస్ట్గానే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూసారా, పులుసుకి మనకి ఎక్కడ కూడా చామ దుంపలు బంక అనేది ఎక్కడ రాదండి, చక్కగా ఈ మసాలాలో వేగిపోయింది. చూసారా. ఇప్పుడు మనం చింతపులుసు పోసుకుందాం. పులుసు పోసేస్తున్నానండి. పులుసుకు సరిపడా నీళ్లు పోసేస్తున్నాం అండి. మరిగితే మనకి పులుసు సరిపోయేంత, అంటే మనకి ఎంత కావాలో, ఎంత చిక్కదనం అయితే సరిపోతుంది. ఉట్టిపప్పు వండుకుంటే నేనైతే కొంచెం పలచగానే పెట్టుకుంటానండి. ఇప్పుడు ఉట్టిపప్పు లేదు కాబట్టి కొద్దిగా చిక్కగానే పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ బెల్లం ముక్క అనేది వేసేస్తున్నానండి. ఇందులో బెల్లం వేయడం వల్ల ఏంటంటే ఆ పులుపుకి స్వీట్కి సరిపోతుందండి, చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనండి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి మరగనిద్దాము. ఇది కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనకు ఉప్పు, కారం, పులుపు ఏమైనా కావాలి అనుకుంటే మిగతాయి మనం చూసుకుందాం. ఓకేనండి. కొంచెం హైలో పెట్టకుండా మీడియంలో పెడితే ఏమవుతుందంటే పులుసు నిదానంగా ఉడుకుతుందండి, అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకేనా. హైలో పెడితే ఇప్పుడు దాకా నేను హైలో పెట్టి చేశాను, ఇప్పుడు నేను సిమ్లో పెట్టి, అంటే సిమ్ కూడా కాదు అలా అని మీడియంగా, హై కాదు. ఇప్పుడు హైలో పెడితే ఏమవుతుందంటే పులుసు స్పీడ్గా ఉడికిపోయి టేస్ట్ అంత తొందరగా రాదండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. పెట్టి దాన్ని వదిలేస్తే కొద్దిసేపటికి ఆ పులుసు అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు చక్కగా, ముక్కలు అవంతా బాగుంటుంది టేస్ట్. ఓకేనా అండి. ఇప్పుడు నేను ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా. ఓకేనా. ఇదిగోండి, పులుసు చిక్కబడిపోయింది, దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీర వేసుకొని దింపుకుందామండి. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, లేకపోయినా బాగుంటుంది. నేను వేయలేగానండి, ఉంటే వేస్తా అంతే, లేకపోతే వదిలేస్తాను అంతే. కంపల్సరీ ఉండాలి అనేది అయితే ఏముండదు. చూసారా, ఇందాక నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి, నేను ఉప్పు తగ్గితే ఉప్పు చూసుకొని వేసుకున్నాను. ఓకేనా. ఇది టోటల్ మన పులుసు అండి.
ఇప్పుడు చూసారా ఎక్కడ కూడా మనకి మంచిగా జిగురు ఎక్కడ ఏముండదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ పులుసు మీకు 3-4 రోజులున్నా ఎక్కడికి పోదు. ఎందుకంటే మనం అంతా వేపుకున్నాం కాబట్టి ఆ పచ్చిది ఎక్కడా లేదు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. నేను చెప్పడం కాదు, ఒకసారి ఇలాగ నా స్టైల్లో చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మీకు ఒక గిన్నెలోకి తీసి చూపిస్తాను. చూసారా ఎంత బాగుంటుందంటే పులుసు చాలా బాగుంటుందండి. నేను అంటాం కాదు కానీ ఒకసారి మీరు టేస్ట్ చూసి చెప్పండి. ఇక పచ్చిమిర్చి చూసారా, ఇవి ఉడికిపోయాయి చక్కగా, ఎంత చక్కగా ఉడికాయో. ఇవి పులుసులో మనం తింటుంటే ఆ పులుపు, ఉప్పు, కారం, మనం వేసిన బెల్లం ముక్క, స్వీటు అన్నీ పట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకేనా? ఇదన్నమాట మన టోటల్ పులుసు. ఇదిగోండి మన చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చూసి చెప్తాను. నేను ఒక గిన్నెలోకి తీసేసాను అనమాట కొంచెం. ఓకేనా? మీకు చూపిద్దామని. ఓకేనా? అన్నీ సరిపోయాయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు చెప్పండి. ఓకేనండి? అయితే నేను మొన్న ఒక చిన్న గ్లాసు అంటే నేను జిలేబీ చూశాను. జిలేబీ జాంగ్రీ జాంగ్రీ చూశాను. అయితే జాంగ్రీ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చేసి చూశాను. చేస్తే ఇదిగోండి ఇగో ఇలా వచ్చినాయి. అయితే షేప్ అయితే కుదరలేదు కానండి, మొత్తానికైతే బాగా వచ్చాయి. ఫస్ట్ వేసినాయి మా పిల్లలు క్రిస్పీగా ఉన్నాయి, మొత్తం తినేశారు. వీటిని నేను సరే చూద్దాం, టేస్ట్ చూసి చెప్దాము. మీకు నచ్చితే ఎవరన్నా కావాలంటే నేను ట్రై చేసి చూపిస్తా అండి. చూసారా అలా జ్యూసీ పడుతుంది అనమాట. ఫస్ట్ కాబట్టి కొంచెం ఇలా వచ్చాయి కానండి. తర్వాత వేరే కవర్లో వేసి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం చేశానండి, వస్తుందా రాదా అని ట్రై చేశాను. కానీ చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు అయితే చాలా బాగా మెచ్చుకున్నారు అనమాట. ఇది మీకు ఏమన్నా వీడియో కావాలంటే చెప్పండి, తప్పకుండా చేసి పెడతాను. ఓకేనా? నాకు జిలేబీ అంటే చాలా ఇష్టం. దానికి తగ్గట్టు ఇంట్లో తెచ్చుకుంది ఇంకా చాలా బాగుందండి. బయట తెచ్చుకున్న దానికంటే ఇంట్లో టేస్ట్ చాలా బాగుంది. ఓకేనండి? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి?